నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. సమస్త జనాంగాలతో కూడిన సార్వత్రిక రాజ్యంపై యెహోవా ఏలుబడిని బట్టి సర్వలోకం దేవుని స్తుతించే కీర్తన ఇది. ఈ కీర్తనలో తప్పనిసరిగా చేయవలసిన 3 విషయాలున్నాయి. అవి స్తుతించుట, ప్రకటించుట, ప్రచురించుట. ఇవి ఈ కీర్తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. రక్షణ పొందిన ఆయన అద్భుత కార్యాలను అనుభవించిన మనం వాటిని సకల జనులకు పంచుకొని ఆయన మహిమను ప్రచురపరచాలి అనే ఈ ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించుడి అని యేసు చెప్పిన గొప్ప ఆజ్ఞను మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన సమస్త దేవతల కంటే పూజనీయుడు. ఎందుకు అంటే దేవతలు సామర్థ్యం లేనివి, శక్తి లేనివి. అవి మానవుని యొక్క హస్తకృత్యములు. అవి కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, కాళ్ళుండి నడవలేవు. సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అత్యంత బల ప్రభావములు గల దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక వాటన్నిటికంటే పూజనీయుడు కనుక ఆయనను స్తుతించాలి. 22వ సంకీర్తన 22-24 చరణాలలో కీర్తనాకారుడు సమాజ మధ్యమున దేవుని స్తుతిస్తూ దేవుని ప్రజలందరూ ఆయనను స్తుతించాలని పిలుపునిస్తున్నాడు. యెహోవా వలన విడుదల పొందిన వారి తక్షణ కర్తవ్యము ఇదే. సకల జనులు దేవుని రక్షణ కార్యాలను బట్టి, మనకు లభించిన విమోచనను బట్టి ఘనంగా స్తుతించాలి. రక్షించబడిన విశ్వాసులు పొందుకున్న రక్షణను బట్టి, విడుదలను బట్టి, జీవితాలలో చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి దేవుని ఘనముగాను కృతజ్ఞత నిండిన హృదయంతో జీవిత పర్యంతం స్తుతించాలి. ఆయన కార్యములను ప్రచురించాలి. క్రీస్తు యొక్క మహిమా ప్రభావాలను ప్రకటించాలి. ఆమేన్.